Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం. Let us turn to Psalm 91. కీర్తనలు 91వ అధ్యాయము. Let us read second verse. రెండవ వచనం చదువుకుందాం ప్రియులారా. I will say to the Lord, my refuge and my portion, my refuge and my fortress, my God in whom I trust. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. Hallelujah. So here psalmist says, I will say to the Lord, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, లేకపోతే యెహోవాతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఏమని? యు ఆర్ మై రెఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్ అండ్ మై గాడ్. నా ఆశ్రయము, నాకు ఆశ్రయము, నా కోచ, నేను నమ్ముకును నా దేవుడవు నీవే అని నేను చెప్పుచున్నాను అంటున్నాడు ప్రేలర. So here it says, God alone is his refuge and his fortress. దేవుడు ఒక్కడే తనకు మరి ఆశ్రయముగా, కోటగా ఉన్నాడని తాను చెబుచూ ఉన్నాడు ప్రేలర్. నో, సో దెర్ ఈస్ నో అదర్ హోప్ ఫర్ హిమ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మరి దేవుడు తప్ప తనకు వేరే నిరీక్షణ ఎక్కడా లేదు అని తాను చెబుచూ ఉన్నాడు ప్రేలర్. సో హియర్ వి సీ ద Proverbs 18th chapter 10th verse. సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. Proverbs 18 and verse 10. The name of the Lord is a strong tower. The righteous man runs into it and is safe. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. So dear friend, if you see the Lord alone your hope, if you rely on Him, if you trust Him, if you depend on Him, నువ్వు దేవుడు ఒక్కడే నీకు నిరీక్షణగా నువ్వు చూడగలిగినట్లయితే, దేవుడు ఒక్కడే నీకు నిరీక్షణగా నువ్వు చూడగలిగినట్లయితే, నువ్వు ఆయన మీదే ఆధారపడటం నేర్చుకున్నట్లయితే, ఆయన కొరకు నువ్వు కనిపెట్టడం నేర్చుకున్నట్లయితే, బైబిల్ ఏం చెప్తుందంటే, the Lord, the name of the Lord is a strong tower. యెహోవా నామము బలమైనటువంటి దుర్గము అంట ప్రియులారా. The name of the Lord is a strong tower. దేవుని నామము బలమైన దుర్గము. If you see God as your refuge, దేవుడు నీకు మరి ఆశ్రయుడుగా నువ్వు చూడగలిగినట్లయితే, he will be like a strong tower for you. ఆయన నీకు బలమైన దుర్గముగా ఉంటాడు ప్రియులారా. And you can run to him whenever you are in trouble, whenever you are in need, whenever you are in sickness or some issue. ఏ సమస్య, ఏ కష్టం, ఏ రోగం, ఏ బాధ వచ్చినా నీవు ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళొచ్చు. And in him you will be safe. ఆయనలో నీవు సురక్షితముగా ఉంటావు. ట్రాన్స్లేట్ చేయవా? ఆయనలో నీవు సురక్షితముగా ఉంటావు ప్రియులారా. परमेश्वर में हम सुरक्षित रहेंगे प्यारे मित्र. Let us turn to 2 Samuel 22nd chapter. 2 Samuel 22nd chapter. We'll read 31st verse. 2 Samuel 22:31. Yeah. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము
We'll read 31st verse. 31వ వచనం. Here in 2 Samuel 22nd chapter 31st verse says, "This God, His way is perfect. The word of the Lord proves true. He is a shield for all those who take refuge in Him." ఆయన శరణుగొచ్చు వారికందరికీ ఆయన కేడెము అంట ప్రేరణ. Is a shield. No, if you go to Him, if you see Jesus as your refuge, He will be like a shield for you, dear friend. యేసు ప్రభువును నీకు మరి ఆయన శరణు గనుక నువ్వు కోరుకున్నట్లయితే, ఆయన దగ్గరికి ఆయన ఆశ్రయముగా నువ్వు చేసుకున్నట్లయితే, ఆయన నీకు కేడము వలె ఉంటాడంట ప్రేరణ. చెప్పవా? जब हम परमेश्वर पे हम विश्वास करते हैं, उन पर ही हम भरोसा रखते हैं, जब परमेश्वर हमको एक ढाल बनते हैं प्यारे मित्र. You see, dear friend, if you know seek His refuge, ఆయన శరణు వచ్చే వారిగా నువ్వు ఉన్నట్లయితే, उनके शरण जब हम लेते हैं, no, He will be like a shield for you. ఆయన నీకు కేడము వలె ఉంటాడు. हमको एक ढाल बनते हैं So परमेश्वर. keeps you from all the fiery darts of the devil. शैतान దెయ్యము వేసే అగ్ని బాణముల నుంచి ఆయన నిన్ను కాపాడుతాడు ప్రేమ. शैतान के वो सारे अटैक से, उस परेशान से तुमको छिपके रखते हैं प्यारे So मित्र. outside of God we have no protection. దేవునికి వెలుపల మనకు కాపుదల లేదు ప్రేమ. परमेश्वर को बाहर हमको किस प्रकार का सुरक्षता नहीं है प्यारे If you मित्र. go to Israel దేశం మనం जब हम వెళ్ళినట్లయితే, इस्राएल देश में जाते हैं, whoever in the country, ఎవరెవరైతే ఆ దేశంలో ఉంటారో, जो भी वो देश में रहते they are हैं, all protected from all the missiles and rockets of the enemy. ఎనిమి వేసే రాకెట్లు మరి బాంబుల నుంచి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాపుదల ఉంటున్నది ప్రేయర్. वो देश में जो शत्रु लोग डालने वाले बॉम्ब मिसाइल सबसे वो लोग सुरक्षित हैं. But if anybody goes out of the country, ఎవడైనా దేశంలో వెలుపలకు వెళ్ళినట్లయితే, जब वो देश से बाहर जाते हैं लोग, so he is not covered by this iron dome. Iron dome అతనిని కాపాడలేదు అక్కడ वो ప్రేయర్. आयरन डोम वो लोगों को सुरक्षित नहीं रख So सकते. his life is in great risk. అతని జీవితం ఎంతో అపాయములో ఉంటుంది. उनका जीवन बड़ा खतरा में पड़ The जाते हैं. same way, उसी तरह प्यारे so मित्र, if we see Jesus as our refuge, యేసయ్యను మనకు ఆశ్రయముగా మనం చేసుకుంటే, यीशु मसीहा को हमारा आश्रय हम बनेगा तो so God, Jesus will protect you from all the missiles and rockets of the devil. దెయ్యము వేసే ప్రతి మిసైల్ నుంచి, రాకెట్స్ నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు ప్రేమ. परमेश्वर शैतान डालने वाले बॉम्ब मिसाइल रॉकेट से छिपके रखते हैं. If we go away from Jesus, if we go out from Jesus, యేసు ప్రభు నుంచి మనం వెలుపలకు వెళ్ళినట్లయితే, जीसस से हम बाहर जब हम जाते हैं, anything can happen to us. ఏ విధమైన అపాయమైన మనకు రావచ్చు हर ప్రేమ. प्रकार का खतरा हमको हो We are सकते हैं. exposed to danger. మన ఎంతో అపాయమునకు మనము దగ్గరకు ఉంటూ ఉన్నాం ప్రేమ. हम खतरा को बहुत सामने हैं प्यारे मित्र. So here in Psalm 46, కీర్తనల గ్రంథము 46వ संगीत అధ్యాయము, भजन 6 में Psalm 46, we'll read first verse. 46:1. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. परमेश्वर ही हमारा
शरण स्थल है, हमारा शक्ति और बल है और खतरा के समय में मदद करने वाला So if you परमेश्वर है। see God as your refuge and strength, దేవుడు నీకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటే, जब परमेश्वर आपका आश्रय, आपका शरण स्थल चट्टान बनते He हैं, will be the very present help in your trouble. నీకు అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నీకు ఇమ్మీడియట్ గా సహాయం చేయగలడు. जब ప్రేయర్ तुमको खतरा समस्या आते हैं तुरंत आपको मदद कर सकते हैं। Hallelujah. हाँ, So हालेलुया। today we are seeing money as our refuge, we are seeing jobs as our refuge, properties as our refuge, friends and relatives. ఇదేమన్నా డబ్బుని, మనం బంగారాన్ని, ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలను వాటినే నమ్ముకుంటున్నాం, వాటినే మనకు ఆశ్రయంగా చేసుకుంటున్నాం. इन ప్రేయర్ दिनों में हमारा पैसा, हमारा नौकरी, हमारा मित्रों, जिसको कितना सारे कार्य को हमारा आश्रय हम बनते हैं। But this world is a shaky world, dear friend. ఈ లోకము కదులుతున్నటువంటి సముద్రం లాంటిది. लेकिन ప్రేయర్ ये दुनिया बहुत अस्थिर है प्यारे मित्र। We know how the world system is affecting today because of wars, because of so many things. ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, బిజినెస్లు ఎలాగ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈ दुनिया దినమున. में हर कार्य, हर परिस्थिति युद्ध के कारण, नहीं तो किसी कारण के कारण ये पैसा, इकोनॉमी सब कुछ इफेक्ट हो रहा We है। see today the stock market crashing day by day. దినదినము స్టాక్ మార్కెట్ కూడా ఎంతో కిందకి దిగిపోతూ ఉన్నది చూస్తూ ఉన్నాం. हर दिन ప్రేయర్ स्टॉक मार्केट भी क्रैश हो रहा है। And lakhs of crores of money is melting away. లక్షల కోట్ల రూపాయలు కరిగిపోతూ ఉన్నాయి ఈ దినమున. लाखों करोड़ों रुपए गायब हो रहा है। So this world is like that dear friend. ఈ లోకం అలాగే ఉంటుంది. ये ప్రేయర్ दुनिया ऐसे है प्यारे But मित्र। it is God who is like when you are in trouble, He will be a present help. నీవు అపాయములో, ఆపదలో ఉన్నప్పుడు ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. ప్రేయర్ परमेश्वर ही तुमको मदद करते हैं प्यारे मित्र, And here we अपाय और समस्या के समय में। In Isaiah 12th chapter, ऐसाया के पुस्तक 12 let us read second verse. दो యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. यशायाह का पुस्तक 12:2। Behold, God is my salvation. I will trust and will not be afraid. For the Lord God is my strength and my song, and He has become my salvation. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు నా దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదం, ఆయన నాకు రక్షణాధారమాయెను. హల్లెలూయా. हालेलुया। So here the Bible says that God is our salvation. దేవుడు మనకు రక్షణ భూతుడుగా ఉంటాడు. ప్రేయర్ देखिए बाइबल यहाँ बोल रहे परमेश्वर ही हमारा उद्धार करता है, उद्धारता है। So if you trust Him, जब you will परमेश्वर not afraid by looking at this shaky world. కదులుతున్నటువంటి ఈ లోకమును చూసి నువ్వు ఆయన నమ్ముకున్నట్లయితే, యేసయ్యను నమ్ముకున్నట్లయితే, యేసయ్య నీకు ఆశ్రయంగా చేసుకున్నట్లయితే, కదులుతూ ఉన్నటువంటి ఈ లోకమును చూసి నువ్వు భయపడవు. ప్రేయర్ जब यीशु मसीहा को तुम्हारा आश्रय तुम बनते हैं, ये दुनिया जो अस्थिर है उसको देख के आप डरेगा नहीं। The Lord God is your strength. దేవుడే నీకు మరి బలముగా ఉంటాడు. ప్రేయర్ परमेश्वर ही तुम्हारा बल और ताकत है। Hallelujah. Your strength fails, but God's strength never fails. నీ భయము, నీ బలము ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుని బలము ఫెయిల్ అవ్వదు. ప్రేయర్ तुम्हारा बल फेल हो सकता है लेकिन परमेश्वर का बल फेल नहीं होते हैं। Hallelujah. Hallelujah. So he brings song into your heart. ఆయన నీ హృదయములో మరి పాటను తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. तुम्हारा दिल ప్రేయర్ में खाना रखते हैं परमेश्वर मुंह में। Now if you are really happy, you will be singing songs continuously. నువ్వు నిశ్చయంగా సంతోషంగా ఉంటే నీలో నుంచి నువ్వు మంచి పాటలు దేవుని స్తుతిస్తూ నువ్వు పాడుతూ ఉంటావు. ప్రేయర్ जब तुम आनंद और खुश है तब तुम खुश से गाना गाते रहते हैं। Only when you put your trust in Jesus, when you seek God, when you seek God's strength, దేవుడి మీద నువ్వు నమ్మకమును పెట్టి దేవుని బలాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నట్లయితే, जब परमेश्वर पर ही भरोसा रखे, परमेश्वर के मदद के लिए ही
आप देख रहे हैं All the fear will leave you, all the worry will leave you, and the sorrow will leave you. భయము, చింత, దుఃఖము అన్ని కూడా నేను వదిలిసిపోతాయి सारा ప్రేయర్. भय, चिंता सब कुछ तुझको छोड़ के चले जाते हैं. That's why it says in Nahum first chapter, इसीलिए नाहूम का पुस्तक 1 में, Nahum గ్రంథము 1వ అధ్యాయము, नाहूम 1 we'll read 7th verse. 7. Nahum first chapter, नाहूम 1:7. and we'll read second verse 1846. 2 पढ़ेंगे हम प्यारे मित्र. Nahum first chapter and 7th verse 1-7. 1:7. The Lord is good, a stronghold in the day of trouble. He knows those who take refuge in him. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. See dear friend, देखिए प्यारे, if you really put your trust in him, you see, if you take refuge in Jesus, యేసు ప్రభులో నువ్వు ఆశ్రయము తీసుకున్నట్లయితే, यीशु मसीहा में आप आश्रय लेंगे तो, ఆయన్ని నమ్మినట్లయితే, उस पर भरोसा रखेंगे Bible तो, says, बाइबल बोलते हैं, he knows who is trusting him, who is taking refuge in him. ఆయనకు తెలుసట ప్రేయర్, ఆయన ఎవరు నమ్ముతున్నారో, ఎవరు ఆయన యందు ఆశ్రయం తీసుకుంటూ ఉన్నారో. अच्छे तरह परमेश्वर पहचान सकते हैं सच्चाई रीति से कौन उन पर भरोसा रखा है, उन पर विश्वास रखा है. Hallelujah. हालेलुया. Are you really trusting him? Are you really seeing him as your refuge? ఆయన నిజంగా నువ్వు నమ్ముతున్నావా? నిత్యముగా ఆయనలో నువ్వు ఆశ్రయం తీసుకుంటూ ఉన్నావా? तुम सच्चाई रीति से परमेश्वर पर विश्वास रखे हैं क्या? God knows that, dear friend. దేవునికి అది తెలుసు ప్రేయర్. परमेश्वर इसके बारे में Whether अच्छा तरह people जानते हैं. acknowledge it or not, మనుషులు దానిని గుర్తించినా గుర్తించకపోయినా, लोगों इसको पहचानते हैं नहीं पहचानते हैं, God acknowledge that. परमेश्वर దేవుడు अच्छा దాన్ని तरह- గుర్తిస్తాడు परमेश्वर ప్రేయర్. अच्छा तरह पहचानते Now, if हैं, you trust उसको Him, ग्रहण करते हैं, if you मुझ depend में on इस पर If you विश्वास say, करते हैं, you मुझ पर alone my भरोसा hope, रखा there is है, no other hope for me in this world. परमेश्वर आप ही मेरा आदरण, आप ही मेरा भरोसा, నీవు आपको छोड़ తప్ప के నాకు ఈ मुझे లోకంలో कोई దిక్కెవరూ లేరు मुझे ప్రభువా. और कोई भी नहीं है दुनिया में. Now many times we will only speak, but practically we will not depend on God, we will not trust God. మనం చాలా సార్లు మనం నోటితో పలుకుతాము కానీ మనం ప్రాక్టికల్గా వచ్చేసరికి దేవుని నమ్మము, దేవుని మీద ఆధారపడము. बहुत सारे समय हम सिर्फ मुझ से बोलते हैं मैं विश्वास करता हूँ, मैं विश्वास करता हूँ, दिल में तो हम विश्वास नहीं करते हैं. We will trust only our money, trust only our strength. మన డబ్బుని, మన బలాన్ని నమ్ముకుంటా ఉంటాం. हमारा बल, हमारा पैसा, हमारा शक्ति पर ही हम भरोसा रखते हैं. That's why we are not able to see the power of God in our lives. అందువల్లే దేవుని యొక్క శక్తిని మన జీవితంలో చూడలేకపోతున్నాం. परमेश्वर की शक्ति को हमारा जीवन में हम देख नहीं पा रहा है. And here we see lastly Hebrews 13th chapter, 6th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. इब्रानियों 13:6. We can confidently say, the Lord is my helper. I will not fear. What can man do to me? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో
చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. हालेलुया। So dear friend, देखिए so if you see the Lord is your helper, परमेश्वर ही దేవుడే నీకు तुमको मदद సహాయకుడుగా ఉంటే वाले हैं, you will not fear, you will not आप afraid किसी से of भी any man or any devil in this world. ప్రభు నీకు సహాయకుడుగా ఉంటే ఏ మనిషికి ఏ దెయ్యానికి కూడా భయపడవు. तुम किस शैतान से किस मनुष्य से भी डरेगे नहीं। हालेलुया। Because you are surrounded by God. God will be like a wall of fire around you. దేవుడు నీ చుట్టూ అగ్ని గోడ వలె ఉంటాడు. क्योंकि परमेश्वर तुम्हारा चारों ओर एक अग्नि के दीवार बन के रहता Like है। iron dome covering the whole nation of Israel. ఐరన్ డోమ్ ఎలాగ మరి ఇజ్రాయెల్ దేశాన్ని అంతటిని కాపాడుతూ ఉన్నదో, वो आयरन डोम इजराइल देश को कैसे सुरक्षित रख from रहा है all the attacks of शैतान the के enemy. सारे अटैक से, శత్రువు యొక్క అగ్ని బాణముల నుంచి ఎలాగ కాపాడుతూ शैतान के सारे अटैक से जैसे God छिपके will कैसे be like छिपके रख रहा है। that for your life. परमेश्वर దేవుడు भी- కూడా నీకు అలాగూ ఉండి నిన్ను అనుక్షణం కాపాడుతాడు. परमेश्वर भी तुमको हर क्षण सुरक्षित रखेंगे। So प्यारे, you will not afraid for anything. आप किसी से దేనికి भी- నువ్వు భయపడవు. किस कार्य से भी डरेंगे Any नहीं। man, any devil. किस ఏ దెయ్యానికి ఏ మనిషికి కూడా నువ్వు భయపడవు. किस मनुष्य से भी किस शैतान से भी डरेंगे So नहीं। put trust in Jesus. इसीलिए परमेश्वर See यीशु him मसीह as your है। refuge. तुम भरोसा रखो యేసు उन पर ప్రభువుని నమ్మకం आश्रय लो। పెట్టుకో. ఆయన్ని నీకు ఆశ్రయముగా చేసుకో. परमेश्वर को तुम्हारा आश्रय बन Anything लीजिए। fails in the world but Jesus never ये दुनिया fails. में सब कुछ फेल हो सकते हैं, ఏదైనా ఫెయిల్ అయిపోవచ్చు కానీ యేసు ప్రభు ఫెయిల్ అవ్వడు. जीसस कभी नहीं फेल होते Let us हैं। pray. हम प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం.